హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన బండి ట్రాలీ అయితే చూపిద్దామని వచ్చానమాట ట్రాలీ దగ్గరికి. సో మన ట్రాలీ కండిషన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మన ట్రాలీకి అయితే కొద్దిగా వెల్డింగ్ వర్క్ అయితే చేయాలి. సో ఈ రోజు అయితే మన ట్రాలీకి అయితే వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు అనమాట. కలర్ వర్క్ స్టార్ట్ కాలేదు, ఇంకా కలర్ వర్క్ స్టార్ట్ కానికి ఇంకొక 1 డే టైం పడుతుందంట. సో మన ట్రాలీకి వచ్చేసి ఏమైందంటే, ట్రాలీకి కొద్దిగా వెల్డింగ్ వర్క్ ఉంది. మన డోర్స్ అనేటివి కొద్దిగా లాక్ అయిపోయినాయి అనమాట. మన వెనక బ్యాక్ డోర్ ఉంటుంది కదా, అది కొద్దిగా బెండ్ అయింది. సో ఇంకా ఆ డోర్ కి కొద్దిగా వెల్డింగ్ వర్క్స్ ఉంది. సో అన్ని 4 డోర్లకి ఇంకా వెల్డింగ్ వర్క్స్ ఉన్నాయి. సో అన్ని డోర్లకి వెల్డింగ్ వర్క్ అయితే చెయ్యాలి, ఎందుకంటే అన్ని డోర్లు అనేటివి గట్టిగా ఉన్నాయన్నమాట. సో మన డోర్లు అయితే ఒకసారి మన లాక్లు ఉంటాయి కదా, కొండీలు, ఆ కొండీలకైతే ఒకసారి కొద్దిగా వెల్డింగ్ చేసిన తర్వాతనైతే మన డోర్లు అన్ని ఒకసారి పెట్టి, మన సుత్తే పెద్దది గన్ అంటారు కదా, ఆ సుత్తే తీసుకొని ఒక్కసారి కాదు ఒక 2-3 టైమ్స్ అనేది కొట్టాలన్నమాట. డోర్ కి అట్లా కొడితే ఏమైతుంది అంటే, డోర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది అనమాట. మన అవి ఉంటాయి కదా, మన యాంగులర్స్ అన్ని ఏమంటారో దాన్ని, మన అవి లాక్లు ఉంటాయి కదా, అవిట్లనైతే కొద్దిగా లూజ్ అవుతుంది. డోర్ అనేది ఫ్రీ అయ్యి అప్పుడు డోర్ అనేది కరెక్ట్ గా ఉంటది అన్నమాట. లోపల అది పెట్టుకొని ఒకటైతే క్లిప్ అయితే పోయింది. దాన్ని అయితే మనోడైతే మన ఇట్లా దాంతో గ్యాస్ తో దాన్ని కట్ చేసి కొత్తది అయితే యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి మన డోర్ నుంచి అన్లాక్ అవుతుంది కదా లోడ్, అక్కడ ఏమైందంటే మన డోర్ కి ఏదో తగిలి మన డోర్ అయితే ఇక్కడ సైడ్ ఎడ్జ్ లోనైతే బెండ్ అయింది అనమాట. మనోడైతే సుత్త తీసుకొని కొడుతుంది, పెద్ద సుత్తి ఉంటది కదా, ఆ పెద్ద సుత్త తీసుకొని అయితే కొట్టి దాన్ని అయితే స్ట్రేట్ చేసిండు. ఇప్పుడు స్ట్రేట్ గా అయిపోయింది, అదొకటి వెల్డింగ్ కరెక్ట్ అయిపోయింది. దాని దగ్గర ఒకటి పోల్ లా ఉంటది కదా, ఆ పోల్ కూడా ఒకటి పోయింది. దాన్ని కొత్తది వేయించినాము. ఆ పోల్ పోయింది, ఆ పోల్ కుండే క్లిప్స్ ఉంటాయి కదా మన రౌండ్, దాంట్లో లాక్ వేసుకొని అవి కూడా పోతే అవి కూడా కొత్త వేయించినాము. సో ఈ డోర్ ని కూడా కొద్దిగా అది లాక్ మన లూజ్ చేయాలన్నమాట. లూజ్ చేసి మన దాన్ని కొట్టి వెల్డింగ్ అన్ని కరెక్ట్ గా చేయాలి. సో వీడైతే దాన్ని అయితే చూస్తుండు, అది వెళ్తుందా, లూజ్ అయిందా కాలేదా అని అయితే మనోడైతే చూస్తుండు. అదైతే లూజే ఉంది కొద్దిగా, ఎందుకంటే అక్కడ సైడ్ అది లేదు కదా, మన కొండి లేదు కదా, దీని అయితే లూజే ఉంది. దానికైతే కొద్దిగా వెల్డింగ్ చేయాలి, ఎందుకంటే చాలా అంత లూజ్ ఉంటే సౌండ్స్ వస్తాయి. సో వెల్డింగ్ చేయాలి దానికి కొద్దిగా. మనోడైతే ఇక్కడైతే వెనక ఒక లాక్ ఉంటది కదా, మన కింద లాక్ వేసుకొని డోర్ కిందకి వేసుకొని లాక్ ఉంటది కదా, దానికైతే కొద్దిగా వెల్డింగ్ చేసిండు. సో ఇక్కడైతే వెల్డింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనోడైతే అటు సైడ్ పోతుండ అనుకుంటా, అటు సైడ్ వెళ్తుండు. అటు సైడ్ డోర్ దగ్గర కూడా కొద్దిగా వెల్డింగ్ ఉంది, మరి చేస్తాడు నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడైతే మనోడైతే మన డోర్ దగ్గర అయితే మనం ఒకటి రాడ్ తీసుకొని, ఆ రాడ్ తో మన డోర్ కి దగ్గర పెట్టి మన డోర్ ని ఇట్లా చేసి వెల్డింగ్ అనేది చేస్తాడు అనమాట. చూడండి మీరే. ఇప్పుడు ఆ రాడ్ ని ఇట్లా దగ్గర పెట్టిండు. వాళ్ళ టీమ్ అతను ఎవరో వర్కర్ ఆయన పట్టుకుంటాడు. ఇప్పుడు మనోడైతే ఇప్పుడు అంతే, ఎందుకంటే వెల్డింగ్ చేస్తుంది కాబట్టి స్ట్రైట్ గా ఉండాలి కదా, సో మిస్టేక్ రావద్దు. అందుకనే సో మనోడైతే ఇప్పుడు వెల్డింగ్ చేస్తాడు, దాన్ని డోర్ దగ్గరికి పెట్టి, ఎందుకంటే పైన లాక్ లేదు. సో డోర్ దాంట్లో మధ్యలో గాలి ఇట్లా మన సందు ఉంటుంది అనమాట. సందు అంటే ఇప్పుడు మన దాంట్లో కొద్దిగా గ్యాప్ వస్తుంది, గ్యాప్ రాకుండా ఇప్పుడు వెల్డింగ్ చేయాలి కాబట్టి దగ్గర పెట్టి. సో మనోడైతే పైన లాక్ లేదని వెల్డింగ్ అనేది డోర్ కు చేస్తున్నాడు. అంటే లాస్ట్ మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెల్డింగ్ అనేది తీసేస్తాడు. అంటే పెయింటింగ్ వేసే ముందు అంత వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది వెల్డింగ్ అనేది తీసేస్తాడు అనమాట. మనోడైతే ఇప్పుడు పైన దాన్ని వెల్డింగ్ కొట్టి అటు సైడ్ మన ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొడుతుండు వెల్డింగ్. లెఫ్ట్ సైడ్ వెళ్ళి కూడా లెఫ్ట్ సైడ్ కూడా వెల్డింగ్ కొట్టి వాళ్ళకి ఇంకేమైనా డోర్ కాడ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి మనోడైతే లెఫ్ట్ సైడ్ పోతుండు, అటు సైడ్ కూడా వెల్డింగ్ చేస్తాడు. ఇప్పుడైతే మన రైట్ సైడ్ అయితే వెల్డింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళి సేమ్ అలానే వెల్డింగ్ చేయాలి, ఎందుకంటే డోర్ టూ సైడ్స్ మన వెల్డింగ్ చేయాలి. ఇప్పుడైతే ఈ డోర్ అయితే చూడండి ఎంత గట్టిగా ఉంది. ఇప్పుడు మన అవి లాకులు ఉంటాయి కొండీలు, మన డోర్ లాక్స్, సైడ్ డోర్ లాక్స్, ఆ సైడ్ డోర్ లాక్స్ అనేది గట్టిగా ఉన్నాయి. సో ఇప్పుడైతే వాటిని మన వర్కర్ ఎలా లూజ్ చేస్తాడో చూడండి. ఇప్పుడు చూడండి సుత్తే తీసుకొని, ఇప్పుడు చూస్తున్నారు కదా, సుత్తే తీసుకొని అయితే ఇట్లా కొట్టాలన్నమాట. ఇలా చూడండి, ఇలా కొట్టాలన్నమాట. 1-2-3 సార్లు ఇట్లా టైమ్స్ 1-2-3 టైమ్స్ ఇట్లా కొడితే అది అనేది లూజ్ అవుతుంది అన్నమాట. చూడండి ఎట్లా కొడుతుండో మనోడైతే ఇట్లా దాన్ని బలంగా కొడుతుండు. ఇప్పుడు చూసిన తర్వాత లాక్లు అనేవి లూజ్ అయిపోతాయి అన్నమాట. లూజ్ అయిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని లాక్ కాడ వెల్డింగ్ చేసేస్తే మనకి టైట్ ఉంటుంది, అంటే మన మీడియం సైజ్ మనకు టైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి అలా కొడితే మీకు కూడా ఎప్పుడైనా డోర్స్ టైట్ ఉన్నాయి అనుకోండి, సైడ్ డోర్స్, మీరు అలా సుత్తే తీసుకొని ఒక పెద్ద గన్ను తీసుకొని అట్లా, అంటే మీరు మీడియం సైజ్ కొట్టుకోవాలన్నమాట. మీకు సరిపోయే విధానం, అంటే సరిపోయే వరకు కొట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు లూజ్ అయితే మనోడు వెల్డింగ్ చేసి అంతా సెట్ చేస్తాడు. ఇప్పుడు మీకైతే ఇంటి దగ్గర ఉంటే మీరైతే మీకు అడ్జస్ట్, మీకు ఎంత సరిపోతుందో అంతనే కొట్టుకోండి, మీకైతే ఉపయోగపడుతుంది ఇదైతే ట్రిక్ అయితే. చూడండి ఒకసారి ఎలా చేస్తుండో, ఎలా కొడుతుండో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే. మీకు ఏమన్నా సైడ్ డోర్స్ ఏమైనా టైట్ ఉంటే ఇట్లా సేమ్ సుత్తే ఒకటి పెద్దది తీసుకొని ఆ సైడ్ డోర్ అయితే లాక్ చేసి కింద కొట్టండి అనమాట. ఇటు ఒక 4 టైమ్స్ అటు ఒక 4 టైమ్స్ కొడితే సరిపోతుంది. మనదైతే కొద్దిగా చాలా గట్టి ఉంది, అందుకే మనోడు
మనోడైతే జర అన్ని సార్లు కొడుతుండు. మీరైతే అన్ని సార్లు కొట్టనవసరం లేదు, మీది ఒక 2 times కొడితే సరిపోతుంది. మనోడైతే ఇప్పుడైతే మన ఇంకొక అక్కడ సైడ్ అవతల సైడ్ డోర్ అయితే కొడుతుండు. ఎలా కొడుతుండో చూడండి మీరే. ఇప్పుడు వీడు కొడుతున్న మనోడు కొడుతున్న పద్ధతిలో మీరు కూడా కొట్టండి. మీరు మళ్ళీ ఎలా పడితే అలా కొడితే డోర్ బెండ్ అవుతుంది. ఇప్పుడు మనోడు ఎలా కొడుతుందో చూసుకొని అలా కొట్టేసేయండి మీరు కూడా. అట్లా 1 2 ఈడకొస్తే 1 2 అటు సైడ్ ఒకటి ఇట్లా ఒక 4 6 times కొట్టిరనుకో సరిపోతుంది. చూడండి మనోడు ఎలా కొడుతున్నాడు. టైం ఇట్లా మన చూసుకొని డోర్ బెండ్ కాకుండా కొట్టుకోండి. ఇప్పుడు డోర్ మళ్ళీ ఎట్లా పడితే అట్లా ఒకటే దగ్గర కొడితే బెండ్ అవుతుంది. మీరు ఎట్లా కొట్టాలి, ఒక దగ్గర ఒక 2 సార్లు, ఇంకో దగ్గర ఇంకొక 2 సార్లు, ఇంకొక దగ్గర ఇంకొక 2 సార్లు, ఇంకొక దగ్గర ఇంకొక 2 సార్లు. సరిపోలేదు అనుకో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక దగ్గర ఒక 2 సార్లు, మళ్ళీ ఒక దగ్గర 2 సార్లు ఇట్లా కొట్టుకోండి. మనోడు అయితే కొట్టిండు, డోర్ అనేది లూజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొండీలు అయితే ఈజీగా లూజ్ అయితే ఇంక కొద్దిగా సరిపోలేనట్టుంది. మనోడైతే కొద్దిగా మళ్ళీ ఒక్కసారి గట్టిగా స్ట్రాంగ్ కొట్టడానికి చూస్తుండు, స్ట్రాంగ్ కొడుతుండు. ఇప్పుడైతే సరిపోయింది అనుకుంటా. మనోళ్ళకైతే ఇంకా సరిపోలేనట్టుంది, మళ్ళీ కొడతాడు చూడండి. అలా మీరు కూడా సేమ్ అలానే కొట్టుకున్నారనుకో సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు డోర్ లూజ్ అవుతుంది, ఇక సరిపోద్ది. డోర్ కూడా మంచిగా మనకు ఒక్కరికే వేసుకోనికి ఉంటుంది, ఇద్దరు అవసరం లేదు. డోర్ ఒక్కరు కూడా వేసుకోనికి మంచిగా ఉంటుంది. ఇది బెస్ట్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీరైతే ఎవరైనా డోర్ చాలా లాక్ ఇట్లా మన డోర్ చాలా గట్టిగా ఉంటే మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. అది తెలిసి మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. సో తినే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏం లేదు, జస్ట్ డోర్స్ మీకు రాకపోతే అలా సుత్తతో కొట్టుకుంటే సరిపోతుంది అంతే. ఏం అవసరం లేదు, మన ఎక్కువ హార్డ్ వర్క్ కూడా ఏం వద్దు. పెద్ద సుత్త తీసుకొని ఇటొక 2 అటొక 2 వేస్తాయి. మనోళ్ళది అయితే షాప్ వచ్చేసి గజ్వెల్లో ఉంటది. గజ్వెల్ పిడ్చెట్ రోడ్ లో అయితే ఉంటది. వీళ్ళైతే అన్ని చేస్తారన్నమాట. మన శవాల బండిలు ఉంటాయి, వైకుంఠ రథం అవన్నీ వీళ్ళైతే చేస్తారన్నమాట. వైకుంఠ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కలర్ఫుల్ గా. వీళ్ళైతే అన్ని రకాల చేస్తారు. కొత్త ట్రాలీ చేస్తారు, కొత్తది వైకుంఠ రథం చేస్తారు. వీళ్ళ దగ్గర అయితే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఏది కావాలన్నా బాడీ బిల్డ్ కడతారు. మన ఏదైనా సరే, కొత్త పెయింటింగ్ అయినా సరే, కొత్త ట్రాలీ అయినా, కొత్త వైకుంఠ రథం ఇలా నేనైతే అవే చూసిన. ఏదైనా చేస్తుండొచ్చు వాళ్ళు. వాటర్ ట్యాంకర్ అవన్నీ చేస్తుండొచ్చు. మన ట్రాక్టర్ ట్రాలీ అయితే వచ్చేసి ఇలా ఉంది, ఒక్కసారి చూసుకోండి. ఇలా ఉంది మన ట్రాక్టర్ కి అయితే వర్క్ అయితే, ట్రాలీకి అయితే వర్క్ అయితే జరుగుతుంది. మన కొత్త ఇంజన్ ట్రాక్టర్ అయితే ఇదిగో ఇక్కడ ఎండలా ఎండిపోతుంది పాపం. దాన్ని మొన్ననే తీసుకొచ్చిన, మాది మొన్ననే ఉట్టింది. అది ఉట్టి నెల కూడా అయితే పాపం. ఇక్కడైతే మన వాళ్ళు అయితే నాగళ్ళు, మన కల్టివేటర్లు, ఇట్లా మన అన్ని రింగులు అన్ని చేస్తారన్నమాట. మన వాటర్ ట్యాంక్ కూడా చేస్తారు, వీళ్ళు తయారు చేస్తారు. ఇక్కడ మళ్ళీ మన పీవీపీ పైపులు ఉంటాయి కదా, డ్రిప్ పైపులు అన్ని చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనోడైతే మనకు అన్లోడ్ పాయింట్ లో మన ఎడ్జ్ లోనైతే ఒక పోల్ ఉంటుంది కదా, ఆ పోల్ అయితే కొత్తది వేయించినాం అనమాట. సో మనోడైతే అక్కడ కొత్త పోల్ ను పెట్టి వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. దాంట్లో అయితే వెల్డింగ్ ఇప్పుడు అది ఎడ్జ్ పోల్ కాబట్టి అది కొద్దిగా మన అవసరం ఉంటది కాబట్టి దానికైతే ఆ పోల్ కి అయితే వెల్డింగ్ అయితే గట్టిగా చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఓడిపోదు, అది చాలా స్ట్రాంగ్ ఉంటది కాబట్టి. ఆ పోల్ కి అయితే మనోడైతే వెల్డింగ్ చేస్తుండు. చూడండి లోపలికి చూపిస్తే అయిపో అసలు, కానీ నేను బయట నుంచే వీడియో తీసిన అనమాట. కొద్దిగా లోపలంతా ఇక వర్క్ చేస్తారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు ఎందుకని నేను బయట నుంచే వీడియో తీసిన అన్నమాట. ఈ వీడియోలో నేను చాలా తెలుసుకోవచ్చు. మేము చేపించిన దాని ప్రకారం మీరు కూడా చేసుకోవచ్చు. కొద్దిగా మీకు హెల్ప్ఫుల్ అయితే చాలా. ఇప్పుడైతే ఆ పోల్ కి అయితే చూడండి ఎంత స్ట్రాంగ్ గా వెల్డింగ్ చేస్తుండో. అది ఇంకా వెల్డింగ్ చేస్తుండో, ఎందుకంటే దాంట్లో మన స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి దాని చుట్టూ వేసి దాని పక్కన మొత్తం అంతా వెల్డింగ్ రాడ్ అయితే చేసి దాన్ని అయితే గట్టిగా స్ట్రాంగ్ గా చేస్తాడు అన్నమాట. ఇప్పుడైతే దాంట్లో అయితే పొగలు ఎట్లా వస్తున్నాయి. ఆడైతే మనోడైతే పని అయితే మంచిగా చేస్తారు. మన తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు బీహార్ నుంచి కావచ్చు, హిందీ మాట్లాడుతున్నారు. సో వాళ్ళైతే వర్క్ అయితే మంచిగానే పర్ఫెక్ట్ చేసినారు. పైసలు కూడా ఎంత వేస్తారో, ఇక బిల్లు ఎంత అవుతుందో ఏమో చెప్పలేము. ఇక వర్క్ అయితే మంచిగానే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బిల్లు ఎంత వేస్తారో మరి వర్క్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఒక 20-30,000 అయితే ఏమనిపిస్తుంది, భయం అవుతుంది మాకైతే. ఇప్పుడైతే లోపల వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన బయట వెల్డింగ్ ఏమున్నదంటే, మన బయట బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది కదా, డోర్ కింద లాక్ వేసుకోనికి, మన డోర్ కిందికి ఉగులాడాలంటే ఒక్కోసారి డోర్ పైకి కావాలి, డోర్ కిందికి కావాలి కదా. సో డోర్ కిందికి కావాలంటే దానికి కొండికి లాకులు ఉండాలి. ఆ లాకులు కొండేసి లాక్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత అయితే పేపరింగ్ అయితే కొడుతున్నారు అన్నమాట. మన ట్రాక్టర్ కి ఇప్పుడు మన అంతా సిల్మ్ అంతా వట్టి ఉంటాయి కదా, అదైతే పేపరింగ్ అయితే కొడుతున్నారు. ఈ పేపరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. దీనికైతే పేపరింగ్ అంటే ఇప్పుడు వెల్డింగ్ అయిపోయిన ప్లేస్ లోనైతే మన వాళ్ళు అయితే పేపరింగ్ అయితే కొడుతున్నారు అనమాట. ఈ పేపరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ వర్క్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ కోటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ కోటింగ్, నెక్స్ట్ ఫైనల్ కోటింగ్ స్టార్ట్ చేసి మన దానికి ముగ్గులు వేస్తారు అనమాట. అంటే అందమైన డిజైన్ వేస్తారు. నెక్స్ట్ చలో ఇక మన బండి పని అయితే మొదలైంది, కలర్ పని అయితే మొదలైంది. ఇప్పుడైతే ఫస్ట్ కోటింగ్ అయితే ఒక సైడ్ మొత్తం వేసిన తర్వాత అయితే వచ్చిన, నేనైతే కొద్దిగా వాటర్ దానికి బయటికి వెళ్ళిన అనమాట. నేను వచ్చేసరికి మనోడైతే కలర్ స్టార్ట్ చేసిండు. ఫస్ట్ కోటింగ్ వచ్చేసి ఈ కలర్ వేసినారు అన్నమాట. సెకండ్ కోటింగ్ వచ్చేసి వైట్ వేసారంట. వైట్ వేసారన్నమాట సెకండ్ కోటింగ్. సో ఇప్పుడైతే చూడండి మనోడైతే కలర్ అయితే ఫస్ట్ కోటింగ్ స్టార్ట్ చేసిండు. ఎంత మంచిగా కనిపిస్తుందో, సేమ్ కొత్త ట్రాలీ లాగానే కనిపిస్తుంది గాయస్. నాకైతే మీకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మనోడు కలర్ వేస్తుంటేనైతే సేమ్ ట్రాలీ లాగా కనిపిస్తుంది. మాకు ఏమైందంటే ఆ ట్రాలీ అయితే అసలుకి
ఇది పాత ట్రాలీ సేమ్. మాకైతే ఓన్లీ టైర్స్ ఒకటి కొత్త చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొత్త ట్రాలీ లా ఉంటుంది గాయస్. ఇదైతే మనకైతే ఈ ఫస్ట్ కోటింగ్ చేస్తేనే ట్రాలీ ఇంత అద్భుతంగా అనిపిస్తుంది. మనం సెకండ్ కోటింగ్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో గాయస్ ట్రాలీ. మనమైతే మన కలర్ అయితే అసలుకి అద్భుతంగా అనిపిస్తుంది. ఈ కలర్ అయినా సరే పర్లే అద్భుతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా వైట్ వేస్తారు. వైట్ వేసిన తర్వాత నెక్స్ట్ బ్లూ వేస్తారు. బ్లూ కలర్ కోటింగ్ మనకు లాస్ట్ ఫైనల్ డిజైన్ అది. సో మనలో అయితే ఫస్ట్ కోటింగ్ వేస్తే మన ట్రాలీకి సేమ్ కొత్త ట్రాలీ లాగా అనిపిస్తుంది. మన స్మూత్ గా ఒక్క దగ్గర ఒక గీతలు సొట్టలు లేకుండా స్మూత్ గా అనిపిస్తుంది అన్నమాట. ఇక మనోడైతే కలర్ అయితే వర్క్ స్టార్ట్ చేసిండు. దబ్బ దూసుకుపోతుండు మనోడైతే కలర్. కానీ కలర్ ఎండాలి. సో కలర్ వేయనికైతే ఇంకొక నెక్స్ట్ డే టైం పడుతుంది. ఈ రోజు అయితే చీకటి అవుతుంది నాకు తెలిసి. ఈ బార్డర్ కలర్ ఇది ఇప్పుడు ఇది మెరూన్ కలర్ కావచ్చు. ఈ కలర్ వేసేవరకు నైట్ అయితే చీకటి అవుతుంది. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి రేపు మళ్ళీ రావాలి అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే కలర్ అయితే మొత్తం అయిపోదు. ట్రాలీ అయితే రేపు తీసుకెళ్తాము, ఈ రోజు అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే కలర్ మొత్తం వర్క్ అయిపోలేదు. కలర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డిజైన్లు ఉంటాయి. మన వాళ్ళ లోగో రాసుకుంటారు. వాళ్ళు చేసిన వర్క్ లోగో రాసుకుంటారు. అదోటి డిజైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాళ్ళైతే అది వేసుకుంటారు అన్నమాట. ఇక దానికి మనం ఏం చేయలేం, వాళ్ళు వేసుకుంటారు. సో మనం అయితే పేపరింగ్ కొట్టిరు కదా, బట్టతోనైతే తుడవలేదు. అది కలర్ వేసేటప్పుడు అది గాలికి ఎయిర్కి అయితే అది వెళ్ళిపోతుంది. మన వాళ్ళకైతే ఎంత బద్ధకం ఉందో చూడండి. ఇట్లా కొన్ని మిస్టేక్ చేస్తారు, పని చేయరు వీళ్ళు. అంటే కొన్ని మిస్టేక్ చేసుకుంటారు వాళ్ళు. అంటే బద్ధకం వాళ్ళకి. ఇక బీఆర్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అయితే అన్న ఇలా చేయాలి అలా చేయని రిక్వెస్ట్ చేయొచ్చు. తెలుగు హిందీ వాళ్ళని బీఆర్ వాళ్ళని ఏమంటాం. సో మనలో అయితే సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ చేసినారనమాట. వైట్ పెయింటింగ్ ఎలా ఉందో చూడండి బ్రో. వైట్ పెయింటింగ్ సెకండ్ కోటింగ్ అయితే సగం అయిపోయింది. ఇది కూడా నేను బయటకు వెళ్ళి వచ్చేవరకు స్టార్ట్ చేసిన అనమాట. కరెక్ట్ నేను బయటకు వెళ్ళిన సమయంలోనూ వీళ్ళైతే స్టార్ట్ చేసినారనమాట. సో నాకైతే కొద్దిగా వీడియో రికార్డ్ చేయడానికి ఇబ్బంది అయింది. సో ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు ఇంకా మొత్తం ఎండ్ అవ్వలేగా సెకండ్ కోటింగ్ అయితే. సెకండ్ కోటింగ్ సేమ్ ఇంతకుముందు లెక్క ఆఫ్ తీసిన తర్వాత వచ్చిన సేమ్ కోటింగ్. సో ఇప్పుడైతే సెకండ్ కోటింగ్ ఎలా అనిపిస్తుందో చూడండి మన ట్రాలీకి. ఇప్పుడైతే ఇదైతే రైట్ సైడ్ అన్నమాట. మన ఫోన్ ఇట్లా స్ట్రైట్ పెట్టి తీసిన అన్నమాట షార్ట్ వీడియో వేద్దామని. సో ఇదైతే మన రైట్ సైడ్ వీడియో. లెఫ్ట్ సైడ్ వీడియో ఇంతకుముందు అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రైట్ సైడ్ కంప్లీట్ కాలేదు, ఇంకా చేస్తుండు. ఇది అయిపోయిన తర్వాతనైతే ఇక మేము ఇంటికి స్టార్ట్ కావాలి. ఎందుకంటే చీకటి అవుతుంది. ఇక మేము ఇక్కడ ఉండి ఏం చేయలేము ఇక, ఎందుకంటే రేపే రావాలి. సో ఇప్పుడైతే ఈ ఫైనల్ అంటే మన వైట్ ఈరోజు కోటింగ్ అయితే చూసుకోండి ఫైనల్గా ఎలా ఉందో చూడండి. వైట్ పెయింటింగ్ అయితే ఇక్కడ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యింది. వైట్ మొత్తము అటు సైడ్ కొంచెం ముందు అనుకుంటా. సో ఇప్పుడైతే వైట్ అయితే మొత్తం చూసుకోండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. వైట్ కలర్ పెయింట్ ట్రాలీకి ఎలా కనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ట్రాలీకి అయితే కలర్ ఎలా ఉందో మీరైతే చెప్పండి గాయ్స్. మీరైతే చెప్తే మీరు కామెంట్ చేసుకొని నేను చెప్తాను అన్నమాట. సో ద ఫైనల్ రిజల్ట్ అయితే ఇదే అన్నమాట. మన బ్లూ కలర్ సో దీంట్లోనైతే మన బొమ్మల ఆకారాలు అయితే వేసేసి మన డిజైన్ అయితే పెట్టేస్తాడు. ఇగో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎల్లో. ఇది మేమైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించినాం గడ్డికి. మేము గడ్డి సీజన్ అప్పుడు మేము దీంట్లో గడ్డి తీసుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించినాము. ఇదైతే చాలా బాగుంది. నేనైతే అప్పుడు వీడియో తెలియ వెల్డింగ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు తీస్తున్నాను, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు మన ముందల వెనకాలనేమో ఎల్లో కలర్, మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో వైట్ అండ్ బ్లూ కలర్ ఉన్నదన్నమాట. సో చాలా అద్భుతంగా ఒకసారి మీరే చూడండి ఎంత కొత్త ట్రాలీ లాగా అనిపిస్తుందో. మీరే చూసి ఒక్కసారి కామెంట్ ఏది ట్రాలీ ఎలా ఉందో. జస్ట్ కొత్త టైర్స్ వేస్తే ఇది కొత్త ట్రాలీ అని అంటారు ఎవరైనా.